మరి మేము ఈ మినిస్ట్రీకి రావట్టి 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుంచి ఎన్ని అద్భుతాలు మా కుటుంబంలో జరిగినాయి. మరి నేను ఎంతో దురాత్మ నుంచి విడిపించబడి సజీవ లెక్కలు ఉన్నా అంటే మమ్మీ డాడీ ప్రార్థన, దేవుని గ్రేస్. మరి మా ఆయన కూడా ఎంతో తాగుడు నుంచి అన్నిటి నుంచి నా గురించి పేర్లో ఉన్నప్పుడు అన్నిటి నుంచి విడుదల పొంది ఆ బిడ్డ నలుగురికి ఉపయోగపడేలాగా మమ్మీ ద్వారా డాడీ ద్వారా ఎంతో బలపడుతున్నాడు. మమ్మీ ప్రతిదీ రోజు వాగ్దానం వింటాడు. మరి సద్దున సాయంత్రం ఆరాధనలో మస్తు బలపడుతూ ఆ బిడ్డ ఎంత అంటే ఆయన ఒక్కడు నేను మంచిగా అయినప్పుడు కాదు, నా భార్య మంచిగా కాదని బెల్లంపల్లికి ఇక్కడికి ఎంతమందిని నడిపిస్తాడంటే ఆయన తపనంతా అదే. పని తక్కువ, జనాలకు చెప్పడము, వీడికి తీసుకురావడము, మేమేం బలపడడం కాదు, మేమే మంచిగా అయింది కాదు, ఎంతోమందిని నడిపించాలని ఆశ మాతోటి. అయినా గొడవపడైన కానీ జనాలను తీసుకొని వస్తారు. లేదు, మనం తీసుకెళ్ళాలి, మనం మినిస్ట్రీని మన డాడీ మమ్మీ ప్రార్థన తెలవాలి, దేవుని గ్రేస్ తెలవాలి. మమ్మీ డాడీ ఎంత ప్రార్థన చేస్తారు, మనం కొంచెం చెప్తే ఏమవుతుంది అని ఎంత తపన పడతాడు. ఎంతో మందిని ఇక్కడ తీసుకొస్తాము. బెల్లంపల్లికి ప్రతి నెల 2వ వారం పోతాము. మాతో పాటు ఒక ఇద్దరిని తీసుకెళ్ళకపోతే మాకు మనశ్శాంతే ఉండదు. అసలు కంపల్సరీ నోకొని పట్టుకొనే వెళ్తాము. ఎంత ఆశీర్వదిస్తున్నాం అంటే మా పట్ల, దేవా నేను బతికి నేను ఇంత చిన్న ఏజ్లో నా బిడ్డల పెళ్ళి కాలేదు, నేను ఎలా బతకాలి దేవుడా, నేను పని చేయకుండా, పని చేయొద్దు అన్నారు. నన్ను పని చేయకుండా నేను ఇంట్లో ఎలా ఉండలేను దేవుడు అన్నప్పుడు నాకు చిన్న బండిని ఇచ్చి వ్యాపారం ఇచ్చినందుకు రోజుకు 1000 రూపాయలు వస్తుంది. నాకు అన్ని పెట్టుబడి పోగా 1000 రూపాయలు వస్తుందంటే అది చిన్న బండి, ఒక ఇట్లా దొబ్బే బండి మీద తీసుకెళ్ళి నేను ఆశీర్వదిస్తున్నా అంటే ఎంత రోజు అంటే దేవునికి రోజు నాకు 1000 రూపాయలు ఇచ్చినప్పుడు 100 రూపాయలు కంపల్సరీ ఇస్తాను నేను. అంత గ్రేస్ దేవునిది మేము పొందుతున్నాము. ఎంతో మందిని ఇక్కడికి తీసుకొచ్చినాం, వాళ్ళందరూ బాగుపడరు. మా చుట్టాలలో అయితే మాకు చేసిన మేళ్ళు అందరూ ఆశ్చర్యపోతారు. అసలు అమ్మ ఇంత మంచిగా వెళ్ళి 2 సంవత్సరాలు ఎట్లా ఎదిగిపోయారు, ఎంత గ్రేస్ ఇలా మీద కనబడుతుందని అందరు ఎంత అంటే చాలా ఆశ్చర్యపోతారు. అలానే ప్రభు మా కొడుకు పట్ల కూడా మరి ఉన్నతంగా కార్యం చేసిండు, బయటకు వెళ్ళిండు మంచిగా. అక్కడ కూడా ప్రైవేట్ జాబ్ దొరకాలే దేవుడా. మరి నేను సాక్ష్యం చెప్పుకుంటూ అన్నప్పుడు కూడా నా కొడుకుకు మంచిగా జాబ్ వచ్చింది, మంచిగా ఎదుగుతుండే. ఆ బిడ్డ కూడా నేను అన్న, దేవా నీకు ఫస్ట్ నువ్వు దేవునికి 10వ భాగం తీ డాడీ, నువ్వు తీసినాక నీకు ఉన్నతంగా దేవుడు ఇస్తాడని చెప్పిన. ప్రతి ఆ బిడ్డకు సాలి రాగానే దేవునికి 10వ భాగం తీసి పక్కకి ఎడుతుండంట. వెళ్ళేటప్పుడు కూడా డాడీతోటి ప్రార్థన చేసుకొని వెళ్ళిండు. ఎంతో ఆ బిడ్డ కూడా బలపడుతుండు. ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి మనసు కదా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఈ సాక్ష్యాన్ని బట్టి కేవలం ప్రభుకే మహిమ కలుగును గాక. దైవజనుల ప్రార్థన ఆ కుటుంబానికి ఉంది కాబట్టి ఆ కుటుంబం ఇప్పుడు అంచెలంచెలుగా ఎదిగి